అసెంబ్లీలో కేటీఆర్ భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పెద్దలు 30% కమిషన్లు తీసుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారంటూ అసెంబ్లీ వేదికగా కేటీఆర్ చేసిన కామెంట్ ఒక్కసారిగా కాకరేపింది. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 30% కమిషన్లు తీసుకుంటున్నట్లుగా నిరూపించాలి అంటూ కేటీఆర్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ చేశారు. నిరూపించుకోలేకపోతే సభకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అయితే కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ అటు కాంగ్రెస్ సభ్యులు కూడా ఆందోళన చేశారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రకటించారు. అయినప్పటికీ రెండు వర్గాల మధ్య రన్నింగ్ కామెంటరీ మాత్రం అలా నడుస్తూనే ఉంది. మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. డిప్యూటీ సీఎం గారు సార్, మీరు కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకోండి సార్. ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ. చాలా సంతోషం కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను. ఓ సభ్యతగా మాట్లాడతాడని కూడా ఆశించాను. లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా, డిబేట్ ఉండాలన్నారు. సంతోషం. డిస్కషన్ డిబేటు వాస్తవంగా ఉండాలా, లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగానే మాట్లాడాలా. వాట్ ఆర్ వి డూయింగ్? యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ది హౌస్, నాట్ ఓన్లీ ది హౌస్, ది ఎంటైర్ స్టేట్ యు ఆర్ మిస్గైడింగ్. మరి ఏమన్నారండి? అభయహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ పనులు చేపించి బిల్లులు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. Now you have to prove that what the statement what you made. Otherwise you have to say opposite to this house. He has to make a statement. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. దయచేసి ప్లీజ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే 30% అనే అనుచిత వ్యాఖ్య చేసినో దాన్ని రికార్డుకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్. ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు దీని మీద పారవేసిపోయే విధంగా మేము రాలేదు. అధ్యక్ష, మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉండాలి, నిబద్ధత ఉండాలి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్ష ఇది ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష. ప్రతి స్టేట్మెంట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఈ హ్యాస్ టు సే అపాలజీ, ఈ హ్యాస్ టు సే అపాలజీ అధ్యక్ష. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. దయచేసి ప్లీజ్ సభ్యులందరూ కూర్చోవాలి ప్లీజ్ దయచేసి.